చాణక్య నీతిశాస్త్రంలో వివాహ బంధం గురించి చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు. కొంతమంది పురుషులు ఇతర స్త్రీల వైపు ఎందుకు చూస్తారో వెల్లడించాడు. చాణక్యుడి సూత్రాలు చాలా ప్రసిద్ధి చెందినవి. చాణక్యుడు ప్రాచీన కాలంలో జీవించిన గొప్ప పండితుడు. జీవితంలో చాణక్యుడి నైతిక సూత్రాలను అనుసరించే వారు ఉత్తమ జీవితాన్ని గడుపుతారు. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మతం, పని, కుటుంబం, సంబంధాలు, గౌరవం, సమాజం, దేశం, ప్రపంచం ఇలా అనేక ఇతర విషయాలను వివరించాడు. చాణక్యుడి చెప్పిన సూత్రాలు ఇప్పటికీ ఉపయోగపడతాయి. వాటిని పాటించేవారు చాలామందే ఉన్నారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో భార్యాభర్తల మధ్య సంబంధాల సూత్రాలను కూడా పేర్కొన్నాడు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. జీవిత భాగస్వామి ఉండగా మరొకరి పట్ల ఆకర్షితులవ్వడం పెద్ద తప్ప, కానీ ఈ ఆకర్షణ పరిమితికి మించి ఉంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆకర్షణ అనేది సహజసిద్ధమైన మానవ లక్షణం అని చాణక్యుడు తెలిపాడు. కానీ మీ వైవాహిక జీవితం విషయానికి వస్తే ఇది కేవలం ఆకర్షణ మాత్రమే కాదు. ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. పురుషుడు తన భార్యపై కాకుండా వేరే స్త్రీ పట్ల ఆసక్తి చూపడానికి చాణక్యుడు చెప్పిన కారణాలేంటో చూద్దాం. వివాహేతర సంబంధాలకు దారితీసే కారణాలలో బాల్య వివాహాలు ఒకటని చాణక్యుడు పేర్కొన్నాడు. మొదటిది చిన్న వయస్సులో వివాహం జరుగుతుంది. రెండోది మీ జీవితం సాగుతూ ఉంటే కాలక్రమేణా మీ జీవిత భాగస్వామి మీకు సరిపోలడం లేదని, మెరుగైనది కావాలని మీరు అనుకోవచ్చు. ఈ సమయంలో చాలామంది వివాహేతర సంబంధాల గురించి ఆలోచిస్తారు. శారీరక సంతృప్తి లేకపోవడం వివాహేతర సంబంధాలకు దారితీస్తుందని చాణక్యుడు చెప్పిన మరో కారణం. చాలా సందర్భాలలో భార్యాభర్తల మధ్య ఆకర్షణ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాల వైపు మళ్లుతున్నారు. శారీరక తృప్తి అంటే పడకపై ఒకరినొకరు సంతృప్తి పరచడమే కాదు, మానసికంగా, మాటలతో ఒకరినొకరు అర్థం చేసుకోవడం. నిరాశ కూడా జీవితంలో ఇతరుల పట్ల ఆకర్షితులవ్వడానికి కారణంగా ఉంది. మీ జీవిత భాగస్వామిని చాలా బాగా చూసుకోండి. వారిని జాగ్రత్తగా చూడాలి. మీరు మీ జీవిత భాగస్వామి అందం, ప్రేమను తక్కువగా అంచనా వేస్తే అది మీ వైవాహిక జీవితంలో సమస్యలను ప్రారంభిస్తుంది. చాలామంది పురుషులు నిరాశతో మరొకరి కోసం చూస్తారు. జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం కూడా మరొక సంబంధానికి కారణంగా ఉంది. భాగస్వామి ఎక్కువగా పట్టించుకోకుంటే ఇంకొకరికి కోసం చూస్తారు. అందుకే వారితో ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి. వారి అవసరాలను తెలుసుకోవాలి.